హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు దానికైతే ఇలా చిన్న బెల్లము గెడ్డలు ఉంటాయండి, అవైతే చాలా మంచిదన్నారని ఇవే తీసుకొచ్చారు. పెద్ద గెడ్డల మీద ఇవి అన్నారని తీసుకొచ్చారు. ఓకే, దీంతో అయితే సున్నుండలు చేద్దామండి. నేను ఆల్రెడీ మినుములు వేపేసి పొడి చేసి పెట్టానండి. ఆ వీడియో అయితే స్కిప్ అయింది. మినువులు మామూలుగా మనకి పొట్టు మినువులు కాకుండా మినపగుండ్లు ఉంటాయి కదండి, అవి ఫ్రై చేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మిల్ పట్టించానండి. అది పిండి అయితే అదైతే చూపించలేదు మీకు. ఓకే, ఇలా అయితే ఇప్పుడు బెల్లం ఇలా చిన్న గడ్డలతో బెల్లం తీసుకుంటే హెల్త్కి మంచిదని ఇలా ఈ వీడియో అయితే చేశానండి. నేను అనుకోకుండా చేసిన వీడియో ఇది. దీనికైతే కొలత కరెక్ట్గా వేసుకోవాలి. కొలత కరెక్ట్గా ఉంటే చాలా టేస్ట్గా బాగా వస్తుందండి. ఇలా గెడ్డలు అయితే చిన్న చిన్న గెడ్డలండి ఇవి హెల్త్కి మంచిదని అంటున్నారు. ఇలా సన్నగా కోరేసి మనం కొలత కొలుచుకోవచ్చు అండి. ఇలా కోరిన బెల్లం కొలుచుకోవాలి. ఈ బెల్లంతో చేస్తే సున్నుండలు చాలా బాగుంటాయండి. సున్నుండలు అయితే వెరీ టేస్టీగా వస్తాయి. ఇలా నేనైతే బియ్యం కొలుసుకునే తవ్వ తీసుకున్నానండి. తవ్వతో ఒక తవ్వ బెల్లానికి, ఒక తవ్వ మినప పౌడరు మనం ఫ్రై చేసుకుని మరపట్టించిన పిండి మొత్తం ఇది కలిపి మిక్స్ పట్టేయాలండి. మిక్స్ చేసి ఇలా కలిపేసుకుని మిక్సీలో పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. మన క్వాంటిటీ ఎంత కావాలో చూసుకుని అన్నీ తీసుకుని ఫ్రై చేసుకుని ఇలా పొడి చేసి అయితే పట్టించాను. పిండి పట్టిస్తాం అయితే మీకు వీడియో పెట్టలేదు. మొత్తం ఇలా కలపాలండి బాగా, బెల్లము పొడి కలిసేలాగా. ఇప్పుడు మిక్సీ పట్టిన పిండి ఇది. ఇప్పుడు మిక్సీ పట్టానండి, రెండు కలిపేసింది. బెల్లము మిరప్పిండి కలిపేసింది పొడి. ఓకే ఫ్రెండ్స్, ఇలా గడ్డ కట్టేసిన నెయ్యి అయితే డైరెక్ట్గా వేడి చేయకూడదండి. డైరెక్ట్గా వేడి చేసింది వాసన వస్తుంది, నెయ్యి మాడిపోయిన వాసన వస్తుంది. ఇలా వాటర్ వేడి చేసుకుని అందులో పెట్టుకుంటే ఈజీగా కరుగుతుంది. నెయ్యి కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుని కనుమాది మిగతాది ఒకసారి కలిపేసుకుంటే బాగోదు. అది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 4 రోజులు అయినా ఒక వారం రోజుల తర్వాత అయినా తినవచ్చు. అది వేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు రెండోసారి. ఓకే ఫ్రెండ్స్, ఇలా నెయ్యి అయితే సరిపడా చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే సున్నుండలకి రుచి. మినువులు వేపించి ఇదొకటి వీడియో స్కిప్ అయింది ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అదే పెడతాను. నెయ్యి సరిపడినంత వేసుకోవాలి. ఉండకి వచ్చింది అనిపించే అంతవరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి ఎక్కువైతేనే సున్నుండకి టేస్ట్ వస్తుంది. ఇది ఫ్రెష్ నెయ్యి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఫ్రెండ్స్. ఇది మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలో చూసుకుని చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి, హెల్దీ. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. వెరీ వెరీ నైస్.